అన్నింటినీ ప్రభావ విడిచిపెట్టి వచ్చిస్తున్నాం ప్రభావ. నీ మాట చేత మమ్మల్ని ఆదరించేవారంటే, నీ మాట చేత మమ్మల్ని బలపరచగా ప్రభావ. నీ జీవము కలిగిన వాక్కును మమ్మల్ని విడుదల చేయించుకోవాలి. నీ దాసుని నిలబెట్టిన మాతో మాట్లాడండి. ఆత్మ చేత అగ్ని చేత అభిషేకించండి ప్రభావ. నీ నోటి కూరలు మాత్రమే వాడుకుంటున్నాయి. మా హృదయాలకు మా ఆత్మలకు కావలసిన బలమైన ఆత్మీయాహారం దయచేసి మీ రాజ్యానికి సిద్ధపడగలిగే ఎవరు సంఘంలో నిలబడగలిగినట్లుగా కృప దయచేయమని మా ప్రభువు మీ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పొందుతున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఉదయకాల ఆరాధనకు హాజరైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన్న ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో వాక్య ధ్యానము కొరకు లేఖనాల నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. ప్రార్థన. మమ్మల్ని తిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారయ్యా. క్షేమాన్ని, సమృద్ధిని మా అందరికి అందించారు. స్తోత్రాలు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో ఉండటానికి నాయన సహాయం చేశారు. మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖన భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ లేఖనాన్ని విరిచి మా వెనుకడిలో దీవించండి. మా సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని బతిమాలుకుంటూ ఉన్నాం. అల్పునైన నన్ను మరుగు చేసి నా నోటికి పూరగా ఉండి మీరే మా అందరితో ముచ్చటించండి. మా ఆత్మీయ పరిస్థితి మెరుగుపరచబడులాగున, మా కొరతలు పదవులు తీర్చబడులాగున ఉదయకాల సమయంలో వాక్య రీతిగా మమ్మల్ని దర్శించమని బతిమాలుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నది మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక అని ప్రతి సంఘముతో కూడా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా ఈ 2వ 3వ అధ్యాయాలలో ఆసియాలో ఉన్న 7 సంఘాలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. వారి మీదకు ఏ రీతిగా తీర్పు రాబోతూ ఉంది, వారికి ప్రతిఫలాన్ని దేవాది దేవుడు ఏ రీతిగా ఇవ్వబోతూ ఉన్నాడు అన్న సంగతులన్నీ కూడా ప్రతి సంఘముతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడున్న 7 సంఘాలు ఎఫెస్సు, స్ముర్న, పెర్గము, తొయితైరా, సార్దీసు, లవోదికియా, ఫిలదెల్ఫియా. ఈ సంఘాలన్నిటితో కూడా ఆయన ఒక సంఘాన్ని మెచ్చుకుంటూ ఉన్నాడు. ఒక్కొక్క సంఘాన్ని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. వారికి రావాల్సిన బహుమానాన్ని ఆయన వారికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. గమనించండి, మరణము వరకు నమ్మకంగా ఉండు అంటున్నాడు ఈ స్మరణ సంఘముతో. అప్పుడు ఆయన ఏమిస్తాడంట? జీవ కిరీటాన్ని ఇస్తాను అంటున్నాడు. అపవాది కొంతమందిని చెరలో వేయించబోతూ ఉన్నాడు. కొంతకాలం మీకు శ్రమ కలగబోతూ ఉంది అని మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు పత్రికలో మనము చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయములో ఒక మాటను మనం చూస్తూ ఉంటాం. 12వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే,
శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. జీవ కిరీటం అనబడింది దేవుని చేత మనకు వాగ్దానము చేయబడింది. ఎవరి కొరకు? ఎవరైతే ఆయన కొరకు శ్రమ పొందుతారు, ఎవరైతే ఆయన నిమిత్తం శోధనను సహిస్తారు. ఎవరు సహించగలరు? ఎవరు శ్రమ పొందగలరు అంటే ఎవరైతే ఆయనను ప్రేమించగలరో వారు మాత్రమే శ్రమను సహించగలరు, శోధనను సహించగలరు. గమనించండి, చాలా స్పష్టంగా ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. దేవుడు అంటే మాకు ప్రేమ ఉందండి, నిజమే. మరి ప్రేమ కలిగి మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా శ్రమను కూడా మనము సహిస్తాం. చిన్నపాటి శ్రమకు మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం, ప్రార్థనకు దూరంగా ఉంటున్నాం, అసలు ప్రార్థనా జీవితంలో వెనకబడిపోతున్నాం అంటే ఇక మన ప్రేమ ఏమాత్రంగా ఉంది అర్థం చేసుకోవాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్పారు. అదేంటంటే ఈ లోకాన్ని ఆయన ఎంతగా ప్రేమించాడు అంటే తన ప్రాణాన్ని ఇవ్వటానికి సైతం ఆయన వెనుకాడలేదు. అది ప్రేమ అంటే. వాస్తవానికి మనం ప్రాణాలను ఇవ్వనవసరం లేదు, కానీ అవసరమైతే శ్రమను మనం సహించే వారంగా ఉండాలి, శోధనను మనం సహించే వారంగా ఉండాలి. చిన్నపాటి శ్రమలకు శోధనలకు మనం దేవుణ్ణి దూషించే వారంగా ఉన్నామనుకోండి, వాస్తవానికి మనకి వాగ్దానము చేయబడిన ఆ జీవ కిరీటం అనేది రానే రాదు. అందుకని ఇక్కడ పరిశుద్ధాత్ముడు చెప్తూ ఉన్నాడు కదా, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు. దేవుని అందలి నమ్మకం, దేవుని అందలి విశ్వాసము ఒక ఎత్తు అయితే ఆయనలో నమ్మకంగా మనం కొనసాగటం అనేది ఒక ఎత్తు. ప్రతి చిన్న విషయంలో కూడా దేవునితో నమ్మకంగా కొనసాగటం, ఆయన సహవాసములో మనం నమ్మకంగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు 28వ అధ్యాయము సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నాడు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అంటున్నాడు. ఎవరు ఆశీర్వదించబడతారు, ఎవరు దీవించబడతారు అంటే ఎవరైతే నమ్మకంగా ఉంటారు. అందుకని ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? రక్షించబడిన ప్రారంభ దినాల్లో నమ్మకంగా ఉంటే సరిపోతుందా? తర్వాత నమ్మకాన్ని విడిచిపెట్టినా పర్వాలేదా? కానే కాదు. గమనించండి, మరణము వరకు. అందుకని ఆ కింద రాయబడిన మాట ఏంటంటే చచ్చినను అని రాయబడి ఉంది. అంటే వాస్తవానికి అవకాశవాదంతో కాదు, కానీ నమ్మకంతో మనం జీవించాలి. మన సాక్ష్యం పోతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి, మన సాక్ష్యం పోయే పరిస్థితులు మన ముందున్నాయి అంటే మన దేవుణ్ణి విడిచిపెడతామా లేదా సాక్ష్యాన్ని విడిచిపెడతామా? ఈ విషయాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాస్తవానికి మనము దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, అదే మన నమ్మకత్వాన్ని సూచిస్తూ ఉంది. మన సాక్ష్యాన్ని మనం విడిచిపెట్టకూడదు, అదే మన నమ్మకత్వానికి గుర్తు. ఈ నమ్మకత్వంగా ఉండే వారికి దీవెనలు మెండుగా ఉంటాయని జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు. వాస్తవానికి నమ్మకంగా ఉంటే మనము ఆశీర్వదించబడతాం. గమనించండి, చాలా మంది ఆశీర్వాదం అంటే ఏమనుకుంటారంటే వస్తు వాహన సంపదలు మనిషికి ఆశీర్వాదానికి గుర్తు అని అనుకుంటారు. కానీ నమ్మకంగా ఉంటే అవన్నీ మనకు దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి గమనించండి, దేవుని విషయంలో మనము నమ్మకంగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఆ నమ్మకత్వాన్ని బట్టి ఆయన మనల్ని మెచ్చుకుంటాడు. ఏమంటాడంటే భలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. నమ్మకంగా లేవనుకోండి ఏమంటాడు? సోమరివైన చెడ్డ దాసుడా అంటాడు. గమనించండి, ఆ రీతిగా దేవుని కొరకు మనము ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. ఏమంటున్నాడు ఈ 10వ వచనంలోనే? శ్రమలలో మనం నమ్మకంగా ఉండాలని మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును అంటున్నాడు. కొంతమంది శోధింపబడటానికి సిద్ధంగా ఉండాలి అని ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. వాస్తవానికి చిన్న శోధన, చిన్న శ్రమ, అనారోగ్య పరిస్థితి కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, కాస్త తలకిందులు అయిపోయింది అనుకోండి, ఎందుకు వచ్చింది మాకు ఈ శోధన అనుకుంటా ఉంటాం. వాస్తవానికి ఈ శోధన తరువాత
దేవుడు గొప్ప సాక్ష్యాన్ని మన కొరకు మిగిల్చుంచాడు అన్న సంగతిని మనం మర్చిపోతూ ఉంటాం. ఈ శోధనలో గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనల్ని అత్యధికంగా దీవించబోతూ ఉన్నాడు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే గమనించండి, శోధనలు తప్పించుకొని ఎన్ని మాకెందుకు వచ్చినాయిలే అని దేవుణ్ణి విడిచిపెట్టేసి ఈ రోజున జనులందరూ కూడా వెళ్ళిపోతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. వాటిని బట్టి కాదు గాని మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది దేవుడు మనకు ఇవ్వబోతూ ఉన్న జీవితాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అదే ఆయన ఇవ్వబోతూ ఉన్న జీవ కిరీటము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఏమంటున్నాడు ఇక్కడ, మరణము వరకు నమ్మకంగా ఉండు అంటున్నాడు. మరణము వరకు నమ్మకంగా ఉండాలి. వాస్తవానికి నమ్మకత్వాన్ని బట్టి దేవాది దేవుడు మనల్ని దీవిస్తాడు. శోధనలో మనం నమ్మకంగా ఉండాలి, శ్రమలలో మనం నమ్మకంగా ఉండాలి. గమనించండి, ఒకానొక పరిస్థితుల్లో షడ్రకు, మేషకు, అబేద్నెగోకు ఎటువంటి శోధన ఎదురైందంటే, అయితే ఆ దేవతా విగ్రహాన్ని లేదా రాజు నిలబెట్టిన విగ్రహాన్ని మీరు మొక్కాలి, మొక్కకపోతే మీరు ఆ విధంగా అగ్నిగుండంలో పడవేయబడతారు అని రాయబడం. గమనించండి, రాజు కూడా అంత జ్ఞానవంతుడు కాదని నేను అనుకుంటా. ఎందుకనంటే రాజు గనక కాస్త తెలివైనవాడు అనుకోండి, అగ్ని 7 అంతలు చేసేవాడు కాదు. ఇప్పుడు అగ్ని 7 అంతలు చేశాడు. ఏం జరిగింది? వీళ్ళని వేయటానికి, అంటే వీళ్ళని అగ్నిగుండంలో విసిరేయటానికి వెళ్ళిన వాళ్ళు కూడా కాలిపోయారు కదా కాస్త. వీళ్ళు మాత్రం కాలిపోలేదు. అది దేవుని అద్భుతం. వేయటానికి వెళ్ళిన వాళ్ళు, కనీసం దానికి సమీపంగా వెళ్ళిన వాళ్ళు ఏమైపోయారు? కాలిపోయారు కదా. తెలివైనోడైతే ఏం చేసేవాడు? మంట కాస్త తగ్గించి ఎక్కువ కాలం వీళ్ళు బాధపడేలాగా చేసేవాడు. వీళ్ళకి బాధ తెలుస్తుందా వెంటనే కాలిపోతే? తెలుస్తుందా? షడ్రక్, మేషక్, అబేద్నెగోకి తెలియదుగా. రాజు ఒక్కోసారి ఆలోచించడు. ఎంతసేపు రాజు ఆలోచనలు అక్కడి వరకే ఉంటాయి. కానీ గమనించండి, కాస్త తెలివిగా ఆలోచించుంటే ఏం చేసేవాడు? మంట తగ్గించి వీళ్ళని అందులో కాలి 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 అరిచి 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 చచ్చిపోయేలాగా చెయ్యాలి. ఇప్పుడు వేయటానికి వెళ్ళిన వాళ్ళే కాలిపోయారంటే వేసిన వాళ్ళు ఇంకెంతసేపట్లో కాలిపోతారు కదా. గమనించండి, అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మా దేవుడు మమ్మల్ని రక్షించటానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా సరే మేము మాత్రం ఆ విగ్రహానికి మొక్కం అన్నాడు. గమనించండి, అటువంటి శ్రమలు మనిషి ఎదుర్కోబోతా ఉన్నాడు. ఇప్పుడు పరిస్థితులు బాగానే ఉన్నాయని మనం అనుకోవచ్చు, రాబోయే రోజులు ఈ రీతిగా ఉండకపోవచ్చు. ఇంత ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్ సువార్తకు ఉంటదు అని మీరు గ్రహించుకోవాలి. ఎందుకంటే రాను రాను పరిస్థితులు కఠినమైపోతా ఉన్నాయి. ఈ విషయాలలో మనం నమ్మకంగా ఉండాలి, శోధనలో మనం నమ్మకంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, మరొక చోట రాయబడి ఉంది, మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. గమనించండి, కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుదుమని అతనితో చెప్పెను. గమనించండి, ఈ చిన్న విషయంలో నువ్వు ఎలాగున్నావు? ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు. కేవలం విశ్వాసులమైన మనము శ్రమలలో, శోధనలలో నమ్మకంగా ఉండటం మాత్రమే కాదు, కానీ చిన్న చిన్న విషయాలలో నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉన్నప్పుడు యజమానుడు ఏం చేస్తాడు? మనల్ని మెచ్చుకుంటాడు. ఎలాగ మెచ్చుకున్నాడు ఇక్కడ? బల నమ్మకమైన మంచి దాసుడా, యజమానుని సంతోషంలో నువ్వు కూడా పాలు పొందు అని గొప్ప ఆధిక్యతను ఆ సేవకుడికి ఇచ్చాడు. వాస్తవంగా చూడగలిగితే అక్కడ యజమానుడు దేశాంతరం వెళ్తూ ఒక అతనికి 5 తలాంతులు, ఇంకొక అతనికి 2 తలాంతులు, ఇంకొక అతనికి 1 తలాంతే ఇచ్చాడు. ఈ 5 తలాంతులు ఇవ్వబడిన వ్యక్తి ఏం చేశాడు? ఆ పై వచనాల్లో 5ను ఇంకా రెట్టింపు చేశాడు, 10 చేశాడు. 2 తలాంతులు ఇవ్వబడిన వ్యక్తి ఈ 2ని కూడా రెట్టింపు చేశాడు, ఇప్పుడు 4 అయింది. కానీ ఈ 1 తలాంతు ఇవ్వబడిన వ్యక్తి ఏం చేశాడు? దీన్ని చక్కగా మూటగట్టి పాతి పెట్టాడు. ఏమన్నాడు? వచ్చే పాటికి ఆయన చేతికి నేను అప్పగిస్తాను అని. వాస్తవానికి 5 ఉన్న వ్యక్తి 10 చేస్తే అతను ఏమని మెచ్చుకున్నాడు దేవుడు?
బలా నమ్మకమైన మంచి దాసుడు. 2ని 4 చేసిన వ్యక్తిని కూడా అలాగే మెచ్చుకున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో 5 తలాంతులు చాలా చిన్నవి, 2 తలాంతులు ఇంకా చిన్నవి, ఈ కొంచెంలో కూడా నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీకు ఇంకా ఎక్కువ బాధ్యతలు అప్పగిస్తాడు. గమనించాడు. మనిషి పాకులాడతాడు కానీ మనిషి హ్యాండిల్ చేయలేనిది ఏది కూడా దేవుడు ఇవ్వడం. మీకు ఆ విషయం తెలుసో లేదో. మనం శ్రమను హ్యాండిల్ చేయగలం, శ్రమను భరించగలం అంటేనే శ్రమనిస్తాడు దేవుడు. నేను ఇంత భక్తిగా ఉన్నాను, నాకెందుకు ఇంత తాగుబోతు భర్త దొరికాడంటే నువ్వు హ్యాండిల్ చేయగలవు కాబట్టి నీకు ఇచ్చాడు. నువ్వు వారి కోసం ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి అతను నువ్వు మార్చుకోగలవు కాబట్టే నీకు ఇచ్చాడు. నాకే ఎందుకు ఇచ్చాడు అని నువ్వు అనుకోకూడదు. మనం ఏది హ్యాండిల్ చేయగలమో అంతే ఇస్తాడు దేవుడు మనకి. 5 అతను హ్యాండిల్ చేయగలడు అని యజమానుడు నమ్మాడు కాబట్టి 5 తలాంతులు ఇచ్చాడు. ఈ వ్యక్తి 2 మాత్రమే హ్యాండిల్ చేయగలడు కాబట్టి ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు. మరి ఇంకో వ్యక్తి ఉన్నాడు కదా, అతను ఒక్కటే హ్యాండిల్ చేయగలడు అనుకున్నాడు. ఆ ఒక్కదాన్ని అతను రెట్టింపు చేశాడా? చేయలే. ఎంతకాలం అయినా సరే తిరిగి వచ్చి యజమానుడు లెక్క చూసేసరికి ఎన్ని మిగిలినాయి అంటే ఆ ఒక్కటే మిగిలింది. కొంతమంది రక్షించబడి 25-30 సంవత్సరాలు అయిపోద్ది కానీ ఎలాగొస్తారంటే మందిరానికి ఒంటిలాగా మెడెత్తుకుని వాళ్ళు ఒక్కలే వస్తారు ఒంటరిగా. ఎన్ని సంవత్సరాలు? 25-30 సంవత్సరాలైనా వాళ్ళు ఒక్కలే వస్తారు ఇంటి నుంచి. సబ్సిడీ ఏమి ఇవ్వలేదుగా మందిరానికి రావటానికి. ఎంతమందిని రావచ్చుగా మందిరానికి. ఏమవుద్ది? మహా అయితే ఇది సరిపోతే బయట అయ్యగారు షామ్యాన వేస్తాడు, లేకపోతే పక్క దాంట్లో కూడా పెడతాడు. ఏమవుద్ది? ఆ అయ్యగారికి ఏమైనా ప్లేస్ ఏమైనా ఇబ్బంది అవుద్దామో ఏర్పాట్లు చేయటాకని జనాలు ఆలోచించి కాస్త అయ్యగారి మీద జాలిపడి కొంతమంది వస్తారు, అందరూ రారు. కొంతమంది ఎలా వస్తారో తెలుసా? రక్షించబడిన తర్వాత కోడి గనక పిల్లలన్నిటినీ తీసుకొని వచ్చినట్టు కుటుంబం అంతా వస్తారు మందిరానికి. ఎలా వస్తున్నాం మనం మందిరానికి కదా? ఈ ఒక్కలే వస్తున్నారు చూడండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? ఈ ఒక్క తలాంతులు అంటాడు భద్రంగా అలాగే ఉంచాడు. తీరా ఆయనకే అప్పచెప్పాడు. ఆయన ఏమన్నాడు? సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. వాస్తవానికి దేవుడు మనకు కొన్ని ఆధిక్యతలు, సామర్థ్యాలు ఇచ్చినప్పుడు వాటి విషయంలో దేవునికి చాలా నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి జ్ఞానం ఇచ్చాడు అనుకోండి, ఈ జ్ఞానం విషయంలో నమ్మకంగా ఉండాలి. యుక్తిగా ఉంటే తప్పు. మళ్ళీ భక్తిగా ఉండాలి కానీ యుక్తిగా ఉన్నాం అనుకోండి రూపాయి వస్తుంది, ఆత్మ నీరు గారిపోతా ఉంటుంది, సాక్ష్యం పోతా ఉంటుంది. గమనించాలి. అందుకని కొన్ని సందర్భాల్లో మనం మన ఇవ్వబడిన విషయాలు లేకపోతే ఇవ్వబడిన ఆధిక్యతల విషయంలో చాలా నమ్మకంగా ఉండాలి. మనకి పాడే తలాంతి ఇచ్చాడు అనుకోండి, మందిరంలో పాడితే చాలు, సినిమాల కోసం పాడవసరలా. వాయిద్యాలు వాయించే తలాంతి ఇచ్చాడు అనుకోండి, మందిరానికి ఉపయోగపడు, సేవకు ఉపయోగపడు, సభల కోసం వాయించు చాలు. అంతేగాని డబ్బుల కోసం సినిమాల్లో వాయించవసరలా. కానీ ఈ రోజున క్రైస్తవ యువత ఏమైపోతుందంటే మనకేమో ఒక్క అంగోనే ఉంటుంది. ఒకటే ఉందా? ఒక్క అంగోనే ఉంటుంది. వాయించే వాళ్ళు 10 మంది ఉంటారు. కష్టం కదా. అందుకని ఏడులో ఎవడు కనిపిస్తుంది లూసిఫర్ లాగా, అది వెళ్ళిపోతాడు సినిమాల్లోకి. చూసావా, మీరు ఎప్పుడు అక్కడే వాయిస్తున్నారు, నేను అక్కడ వాయిస్తున్నాను అనుకుంటాడు. మరి మీ తలాంత విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? అందుకనే గమనించండి, మీరు ఏ సంగీత నిపుణులు పక్కన, దర్శకుల పక్కన ఉండే అసిస్టెంట్లు అందరూ క్రైస్తవ యువతే ఉంటారు. ఎందుకంటే వీళ్ళందరూ పడద్రోయబడిన దోతలు అన్నమాట. వాళ్ళ తలాంతుల్ని ఎక్కడ వాడటానికి బదులు ఎక్కడ వాడుతున్నారు? వాళ్ళు అక్కడెక్కడో వాడుతున్నారు. ఎవరికి ఉపయోగపడుతుంది అది కదా? అందుకని మనకి ఇవ్వబడిన తలాంతుల విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకి జ్ఞానం ఇవ్వచ్చు, నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకి ఇటువంటి తలాంతులు ఇవ్వచ్చు, నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకు చదువునివ్వచ్చు, ఆ విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. వాస్తవానికి ఈ రోజుకి లోకానికి అర్థం కాని విషయం ఏంటంటే చదువు సంపాదన కోసం అనుకుంటారు కానీ చదువు సంస్కారం కోసం. రూపాయి ఎవడైనా సంపాదిస్తాడు కదా. నీ చదువు నీకెందుకు ఉంది అంటే నువ్వు నిలకడగా ఉంటావని, విలువలతో బతుకుతావని. ఆ విలువల్ని విడిచిపెట్టి నువ్వు ఎలా పడితే అలాగ ఉన్నావు అనుకోండి, నువ్వు చదువుకున్న దానికి అసలు ఏమైనా సంబంధం ఉంటుందా? అందుకని మంచి ఇంగ్లీష్ చదువుతారు, ఇంటి దగ్గర ఫ్రెండ్స్తో మంచి సంస్కృతం మాట్లాడతారు మన యవనస్తులు కదా. చదివే అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, వీళ్ళు మాట్లాడేదంతా
సంస్కృతమే. నాతో మొదలు పెడితే నీ గుడింతం అన్ని నా గుడింతం అంతా మొదలు పెడతారు అనమాట మన వాళ్ళు, కుర్రోళ్ళు. చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఎందుకనంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన సామర్థ్యాలను వాళ్ళు నమ్మకంగా ఉపయోగించడం లేదు. వాస్తవానికి చిన్న విషయాలలో దేవుడు మనకిచ్చిన సమయం, సంపద, సామర్థ్యం, వీటి విషయాల్లో దేవునికి నమ్మకంగా ఉండాలి. గమనించండి. దాన్ని బట్టే మన ఫలము అధికమవుతుంది. ఏమంటున్నాడు ఇక్కడ? ఆ వ్యక్తిని బల నమ్మకమైన మంచి దాసుడా అంటున్నాడు. చిన్న చిన్న విషయాల్లో మనం నమ్మకంగా లేవనుకోండి, పెద్దవాటిని దేవుడు అప్పగిస్తాడా మనకి? అప్పగించడు కదా. ఒకసారి ఒక వ్యక్తిని మార్కెట్కి పంపించాం, అయ్యో లెక్క సరిగ్గా చెప్పలేదు, రెండోసారి పంపిస్తావా? ఖచ్చితంగా పంపించవు. దేవుడు కూడా అంతే. నీకు ఇవ్వబడిన ఈ ఆయుష్లో నువ్వు దేవునికి నమ్మకంగా లేవనుకోండి, నీకేం పెద్ద బాధ్యతలు అప్పగించవు, నీకేం ఇంకా పెద్ద పెద్ద ఇవ్వడు. అది పరిగెత్తగలిగేవాడికి ఎంత ఇస్తాడు దేవుడు? 5-6 సంఘాలు ఇస్తాడు. పరిగెత్తలేనివాడికి 5-6 స్క్రీన్లు ఇస్తాడు. ఇతను ఏం చేస్తాడు? పరిగెత్తకుండా హైదరాబాద్ నుండి స్క్రీన్ ఆపరేట్ చేస్తాడు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి దేవుడు వాళ్ళకి ఇస్తాడు. మనమేమనుకుంటాం, అక్కడికి అంతమంది వెళ్తున్నారు, ఎల్లా ఉండే స్క్రీనే కదా, సేవకుడు కాదు కదా. ఆ విషయం తెలియదు జనాలకి. ఏంటంటే తోటోడు తొడగోసుకున్నాడు కాబట్టి మనం కూడా మెడగోసుకోవాలి. ఎక్కడైతే కోసుకోవాలి మొత్తానికి. అందుకని మనోడు మెడగోసేసుకున్నాడు. ఏమవుద్ది? ప్రాణం పోతుంది. అందుకని దేవుడు మనకిచ్చిన వాటిలో మనము నమ్మకంగా ఉండాలి. ఉంటున్నామా? ఆర్ వి ఫెయిత్ఫుల్? అందుకని గమనించండి, చిన్న చిన్న విషయాల్లో, వ్యక్తిగత విషయాల్లో కూడా దేవునితో మనకుండే సహవాసాన్ని బట్టి మాత్రమే కాదు, వ్యక్తిగత విషయాల్లో కూడా మనము నమ్మకంగా ఉండాలి. వాస్తవానికి ఈ నమ్మకత్వం లేకపోబట్టే కుటుంబాల్లో అనేకమైన గలిబిలి ప్రారంభమైపోతూ ఉంటుంది. కొలసీలకు రాసిన పత్రికలో ప్రతి పెళ్లిలో చెప్తారుగా, ప్రతి వివాహంలో ఏం చెప్తారు? 3వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం చదివిస్తారు. అందరు కనపడతాయి ఈ వచనాలు, వాళ్ళిద్దరు కనపడవు. ఎవరికి? పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి కనపడవు. అందరు కనపడతాయి ఆ మాటలు. ఎందుకు కనపడవు? వాస్తవంగా ఆ రోజు వినాల్సిందే వాళ్ళు కదా. వాళ్ళు మాత్రం వినకుండా వాళ్ళు తప్ప అందరూ వింటారు. అపవాది అలా చేస్తాడు. ఎంతసేపు టచ్అప్ ఇచ్చేవాళ్ళు ఒకరు, మేకప్ వేసేవాళ్ళు ఒకరు, విసిరేవాళ్ళు ఒకరు, మధ్యలో దాహం అయితే నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఒకరు. ఈ అడావుల్లో వినాల్సింది ఏమైపోద్ది? ఆవిరైపోద్ది. అందుకనే అసలు పెళ్లిలో ప్రసంగాలు ఉన్నదే వాళ్ళిద్దరు వింటానికి. మిగతా వాళ్ళు అందరూ వింటారు, వీళ్ళు వినరు. దానివల్ల ఏమవుతుంది కదా, ఇప్పుడు ఏదైనా డివైస్ ఉపయోగించే ముందు మాన్యువల్ ఉంటుంది కదా, మాన్యువల్ చదవకపోతే ఏమవుద్ది? దాన్ని నువ్వు సరిగ్గా ఉపయోగించలేదు. అర్థమవుతుందా? అది ఆ రోజున వాళ్ళిద్దరికి అది మాన్యువల్. ఒకసారి చదువుతారా? వచ్చిన కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. భార్యలారా అంటే అమ్మయ్య ఎక్కువ దూరం వెళ్లకుండా ఒక మాటలో చెప్పేశారు. భర్తలకు ఎలాగ ఉండాలి? లోబడి ఉండాలి. ఆ 19వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఆ 19వ వచనం అంటే తర్వాత ఆ భర్తలకు కూడా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మధ్యలో వచనం చదివే లోపు భర్తలారనే మాట రాకపోతే భర్తలో రగిలిపోతా ఉంటారు. ఏంటి వాళ్ళకైనా మాకు లేదా అని. మీకు కూడా ఉంది, చెప్పండి. భర్తలారా మీ భార్యలను ప్రేమించు. భార్యలేమో లోబడి ఉండాలి, భర్తలేమో ప్రేమించాలి. ఈ రెండు జరుగుతున్నాయి ఆ కుటుంబాల్లో. ఈ రెండు ఆ రోజు వినలేదా మరి? ఆ రోజు డెకరేషను హడావుడి సరిపోయినాయి. ఎలాగిన్నాం మరి? వాస్తవానికి ఆ విషయంలో నమ్మకంగా ఉంటున్నారా? ప్రేమించే విషయంలో భర్త అనుకుంటాడు, నేను అన్ని సమకూర్చి పెడుతున్నాను, అన్ని రకాలుగా బాగా చూసుకుంటున్నాను, నా సామర్థ్యం మేరకు అన్ని చేసి పెడుతున్నాను, కాబట్టి ఏమో ఖచ్చితంగా లోబడి ఉండాలి అని భర్త అనుకుంటాడు. అందులో అనుకోవటంలో తప్పేం లేదు. భార్య ఏమనుకుంటది? నేను లోబడే ఉన్నాను కాబట్టి నన్ను ప్రేమించాల్సిందే అనుకుంటది. వాస్తవానికి స్త్రీలంట
రోజులో 7,000 మాటలు మాట్లాడతారంట. ఎన్ని? 7,000 మాటలు మాట్లాడతారు కదా. వంట గురించి, కీపింగ్ పెట్స్, ప్లాంట్స్, ఈ రెండిట్ల గురించి, కుక్కల గురించి, మొక్కల గురించి. ఇంకా దేని గురించి మాట్లాడతారు? డ్వాక్రా మీటింగ్ గురించి. ఇంకా ఫలానా షాపు, ఫలానా డిజైన్, ఫలానా శారీ, వీటి గురించి. ఇంకా మొత్తానికి 7,000 మాటలు మాట్లాడతారు. ఈ 7,000 మాట్లాడకపోతే వాళ్ళకి తృప్తి ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఆ రోజు మొత్తానికి 7,000 మాట్లాడలేదు, 5,000 మాట్లాడారు, ఇంకా 2,000 మిగిలిపోయింది. మరి లోపల ఆతృత ఉంటుంది కదా, ఈయన రాగానే ఎంతో మాట్లాడాలి. ఆయన వింటాడా? వినే పరిస్థితుల్లో ఉండడు. విన్నా సరే తిరిగి ఏ సమాధానం చెప్పడు. ఎందుకనంటే పురుషులు 3,000 మాటలే మాట్లాడతారు. ఈ 3,000 అయిపోయినాయి, ఆఫీసులో అయిపోయినాయి, రోడ్డు మీద అయిపోయినాయి, టీ స్టాల్ దగ్గర అయిపోయినాయి. గంటకు తాగాలిగా కుడితి టీ, కాబట్టి అక్కడ అయిపోయినాయి 3,000. ఇంక మాట్లాడటానికి ఏముండదు. మాట్లాడకపోయేసరికి ఏమనుకుంటాడేమా, నన్ను ప్రేమించట్లేదు. అపవాది ఏమంటాడు, నిన్ను ప్రేమించట్లేదుగా నువ్వు ఎందుకు నమ్మకంగా ఉండాలి? అటో గంతి ఇటో గంతి, నువ్వెందుకు నమ్మకంగా ఉండాలి? నువ్వెందుకు లోబడాలి? నిన్ను ప్రేమించట్లేదుగా. ఆయన ఏమనుకుంటున్నాడు, నేను ప్రేమించాను, ప్రేమిస్తూనే ఉన్నాను, కాబట్టి అన్ని సమకూర్చి పెడుతున్నాను అని ఆయన అనుకుంటున్నాడు కదా. ఇప్పుడు ద సేమ్ థింగ్ వైస్ వర్స, అటు కూడా అలాగే ఉంటుందిగా. నేను ఎన్ని చేస్తున్నా సరే లోబట్టం లేదు, లోబడం దానికి ఎందుకు చెయ్యాలి నేను? కాబట్టి నేను ఎందుకు నమ్మకంగా ఉండాలి? అపవాది అంటాడు, నువ్వు ఎందుకు నమ్మకంగా ఉండాలి అంటాడు. దాంతో ఏం జరుగుతుంది? చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా లేని కారణంగా కుటుంబం ఏమైపోద్ది? గమనించాలి. అందుకని చిన్న విషయాల్లో కూడా విశ్వాసులైన వారు నమ్మకంగా ఉండాలి. ఈ 3, 7 ఎప్పటికీ మ్యాచ్ అవ్వవు. అర్థమవుతుందా? ఎప్పటికీ మ్యాచ్ అవ్వవు. మాట్లాడిన వాళ్ళు మాట్లాడినట్టే ఉంటారు. అందుకని పంతులమ్మలు ఎక్కువ ఉంటారు, పంతులు తక్కువ ఉంటారు. మీకు తెలుసో లేదో, వాళ్ళు ఎన్ని క్లాసులు చెప్పినా అలసిపోరు పంతులమ్మలు. పంతుళ్ళు 2 క్లాసులు చెప్పేసరికి 3వ క్లాసు ఉప్మా తినాలి వచ్చి స్టాఫ్ రూమ్లో. ఎందుకని? అయిపోయింది, మాట్లాడి అయిపోయింది పరిస్థితి. వాళ్ళకి అలసట రాదు. అది ఒక రకమైన బలహీనత. ఆ విషయం తెలుసో లేదో మీకు. అందుకని బలహీనమైన ఘటనని ఆడొచ్చి ఆమెతోనే మాట్లాడాడు, ఆమెనే ఆపరేట్ చేశాడు. అందుకని అంటారు కదా, యాడమ్ ఈజ్ ఇన్ మేడం. పురుషుడు శిరస్సే, కానీ స్త్రీ ఎవరు? మెడ ఎటు తిప్పితే శిరస్సు, తల అటు తిరుగుద్ది. అర్థమైందా మీకు? అందుకని భర్తలో పనికి వెళ్ళాక మెరుగు పెడతావు అని వచ్చేవాడు భర్తలు వెళ్ళిపోయాకే వస్తాడు. పట్టీలకు మెరుగు పెడతాము, బంగారానికి మెరుగు పెడతామని వస్తారు చూడండి, వాళ్ళు భర్తలు వెళ్ళిపోయాక వస్తారు. ఎందుకు? ఆయన అడుగుతాడు, నువ్వేం పెడతావు? ఇది కాదులే, నేను పెట్టించుకొస్తాలే, నేను అటు శివాలయం మీదకి వెళ్తాను, నేను పెట్టించుకొస్తాను అంటాడని తెలిసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వస్తాడు. అందుకని వీళ్ళు మొత్తం ఇచ్చేస్తారు, అవి సగానికి తరిగిపోతాయి. అర్థమైపోయిందా? అదన్నమాట సంగతి. అందుకని చిన్న చిన్న విషయాల్లో విశ్వాసులైన వారు నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా లేకపోతే ఏం జరుగుతుంది? మనకు రావాల్సిన దీవెనలు రావు. మనం నమ్మకంగా లేవనుకోండి, మనకు రావాల్సిన దీవెనలు రావు, అంతే. కాబట్టి చాలా జాగ్రత్తగా శోధనలోనే కాదు, చిన్న చిన్న విషయాల్లో కూడా మనము నమ్మకంగా ఉండాలి. మరొక సంగతి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. నమ్మకత్వం గురించే మరొక మాట. దినవృత్తాంతములు 2వ గ్రంథము, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనం. ఆ మనుషులు ఆ పనిని నమ్మకముగా చేసిరి. వారి మీద పై విచారణకర్తలు ఎవరనగా మెరారీయులైన లేవీయులకు యహతు, ఒబద్యా అనువారును, పని నడిపించుటకు ఏర్పడిన కహతీయులకు జకర్యా, మెషుల్లాము అనువారును, లేవీలలో వాయిద్య ప్రవీణులైన వారు వారితో కూడా
ఉండిరి. గమనించండి, ఇక్కడ ఆ మనుషులు ఆ పనిని నమ్మకముగా చేసిరి అని రాయబడి ఉంది. ఎవరా మనుషులంటే వీళ్ళందరూ. ఆ గోత్రానికి సంబంధించిన కొన్ని పేర్లు అక్కడ రాయబడి ఉన్నాయి. వాస్తవంగా ఇదేంటంటే దేవుని పని చేయటంలో విశ్వాసులైన వారు నమ్మకంగా ఉండాలి. శ్రమల్లో నమ్మకంగా ఉండాలి. దాన్ని బట్టి మన ప్రేమ ఏంటో తెలుస్తుంది. చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండాలి. దాన్ని బట్టి మన నిబద్ధత ఏంటో మనకు తెలుస్తుంది. అలాగే దేవుని పని విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. వాస్తవానికి దేవుని పని విషయంలో చాలా మంది విశ్వాసులు నమ్మకంగా ఉండరు. ఎందుకు ఉండటం లేదు అంటే వారు ఎందుకు పిలువబడ్డారు అన్న సంగతి వాళ్ళకి తెలియదు కాబట్టి. వాస్తవానికి దేవుడు ప్రతి విశ్వాసిని కూడా ఆయనను ప్రచారము చేసే సాధనాలుగా ఉండటానికే దేవుడు పిలిచాడు. క్రైస్తవునికి ఇంతకు మించిన పని ఇంకొకటి లేదు. గమనించండి, దేవుణ్ణి ప్రకటించటం కంటే క్రైస్తవుడికి ఇంకొక పని లేదు. ప్రకటించటం అనేది కేవలం సేవకుల పని అనుకుంటే పొరపాటే, విశ్వాసుల పని కూడా. అందుకనే గమనించండి, ఆయనను ప్రకటించే విషయంలో ప్రతి వ్యక్తి కూడా నమ్మకంగా ఉండాలి. ఇక్కడ యోషయ చాలా తక్కువ వయసుకే, చిన్న వయసుకే రాజయ్యాడు. మనష్షే మనవడు యోషియా రాజయ్యాడు. రాజైన తర్వాత అంతకు ముందు ఉన్న బయలుదేవతల విగ్రహాలను, వాటన్నిటిని, బలిపీఠాలన్నిటిని కూడా కూల్చివేసి దేవుని మందిరాలను స్థాపించాడు. ఆ పనిలో వాళ్ళందరూ కూడా నమ్మకంగా ఉన్నట్లు ఆ 12వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. అంటే గమనించండి, అపవాదిని వాళ్ళు ఎదిరించారు. వాటన్నిటినీ తీసివేసి దేవుణ్ణి వాళ్ళు ప్రతిష్ఠించారు. హల్లెలూయా. ఆ రీతిగా దేవుని పనిలో వారు నమ్మకంగా ఉన్నారు. ఈ రోజున మనం కూడా దేవుని పనిలో నమ్మకంగా ఉండాలి. నువ్వు కాపరివైనా, సువార్థికుడివైనా, బోధకుడివైనా, సామాన్య విశ్వాసివైనా సరే దేవుని పనిలో నమ్మకంగా ఉండాలి. ఏంటి ఆ పని అంటే ప్రభువుని ప్రకటించటమే. సమయమనక అసమయమనక ప్రభువుని మనము ప్రకటించే పనిలో ఉండాలి. ఎందుకంటే గమనించండి, ఈ నెలలో ప్రపంచ జనాభా 811 కోట్లు. 811 కోట్లు. ఇంక ఇది పెరుగుతూనే ఉంది, పెరుగుతూ ఉంటది కూడా. వీరిలో ఒక్కసారి కూడా యేసు ప్రభువుని గురించి వినని వారు ఎంతమంది ఉన్నారంటే 226 కోట్ల మంది ఉన్నారు. ఇది హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన సర్వే. ఈ నెలలోనే 2024వ సంవత్సరం ఫిబ్రవరిలో వాళ్ళు సర్వే చేసి తేల్చిన వివరాలు ఏంటంటే 226 కోట్ల మంది ప్రభువుని తెలుసుకోలేదు ఇంకా. నిన్న కాక మొన్నే నేను చెన్నై లయోలాకి వెళ్ళాను. కొన్ని మొఖాలు చూస్తే వీళ్ళకి ప్రభువు తెలియదు కదా అనిపిస్తుంది. నిజంగానే వాళ్ళకి ప్రభువు తెలియదు. వాళ్ళకి రక్షణ లేదు. రక్షకుడు ఎవరో కూడా వాళ్ళకి తెలియదు. నిజ దేవుడు ఎవరో కూడా వాళ్ళకి తెలియదు. మన దేశంలోనే అటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. మనం అంటాము, కబుర్లు చెప్తాం, 80 మందికి మేము రేషన్ ఇచ్చాం, 80 కోట్ల మందికి రేషన్ ఇచ్చామని. నిజమే, కడుపు నిండింది. నిజ దేవుడిని తెలుసుకున్నారా? లేదుగా. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో? 226 కోట్ల మంది ఉన్నారు. ఈ 226 కోట్ల మంది ప్రభువుని తెలుసుకోకుండా ఉంటే, తెలుసుకున్న మనకు భారం ఉందా? బాధ్యత ఉందా? ఆ భారాన్ని మనం వహిస్తున్నామా? మనం అనుకుంటున్నాం దేవుడు మనల్ని రక్షించుకొని ఈ లోకాన్ని ఎంజాయ్ చేయటానికి, వస్తు వాహన సంపదలు ఇవన్నీ అనుభవించటానికే ఇదే ఆశీర్వాదం అని మనం అనుకుంటున్నాం. తెలుసా మీకు? ఇదే ఆశీర్వాదం అనుకుంటున్నాం. కానీ ఈ క్షణంలో ప్రభువుని ఎరగని వారు ఎంతో మంది చనిపోతున్నారుగా. సెకనుకి 4 పుడుతున్నారు, 2 చనిపోతున్నారు. చనిపోయి 2 ప్రభువుని తెలుసుకొని చనిపోతున్నారా? గమనించండి. దీని మీద మనకేమైనా ఎరుకుందా? బాధ్యత ఉందా? ఏం చేస్తున్నాం మనం? ఇవన్నీ మన కోసమే. దేవుడు ఇచ్చిందే మన కోసం అనుకుంటున్నాం. నిజమే, ఇచ్చిన దాన్ని తీసుకొని ప్రభు కొరకు ప్రయాసపడకపోతే ఏమంటాడు ఆయన మనల్ని? సోమరివైన చెడ్డదాసుడా అంటాడు. ఏమైనా బాగుందా పిలుపు? ఇటువంటి పేరు పొందటం చాలా
చిన్నగా ఉంటది, లేకపోతే చిన్న చూపుగా ఉంటది. అందుకనే గమనించండి, దేవుని పని విషయంలో మనము నమ్మకంగా ఉండాలి. అంత భారం గమనించండి, ఆ భారాన్ని మనం భరించాలి. చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, మనం చేయలేకపోతున్నాగా, చేసే వాళ్ళకి సహకరిద్దాం. నిజమే, సహకరించు. కానీ నోరు తెరిచి నీ తోటి ఎంప్లాయీతోనో నీ తోటి విద్యార్థితోనో చెప్పడానికి ఎందుకు నీకు మొహమాటం, ఎందుకు నీకు భయం? గమనించండి, నువ్వు రక్షించబడిన తర్వాత ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావో ఖచ్చితంగా ఇక భయాలు ఉండవు నీకు. ధైర్యంగా దేవుణ్ణి ప్రకటిస్తావు నువ్వు. హల్లెలూయా. ధైర్యంగా దేవుణ్ణి ప్రకటిస్తావు. గమనించండి, ప్రకటించలేకపోతే ఇంకా దేవుడు నీకు ఇచ్చిన ఇవన్నీ కూడా, ఈ ఆధిక్యతలన్నీ కూడా ఎందుకు కదా? ఇవన్నీ నువ్వు తీసుకొని దేవుడి దగ్గర నుంచి దేవుడికి ఉపయోగపడకపోతే. అందుకనే ఒక అంజూరపు చెట్టుని దేవుడు మనకి లోకాసు వార్తలో చూపిస్తున్నాడు కదా. 3 ఏళ్లుగా ఆ భూమిని ఆక్రమించుకొని ఉంది ఆ అంజూరపు చెట్టు. భూమిలో సారం అంతా తీసుకుంటుంది, కానీ ఒక్క ఫలం వచ్చిందా దానికి? ఒక్క ఫలాన్ని కూడా అది ఇవ్వలేదు. అంటే ఆ రకంగా ఉంటే ఏం ఉపయోగం దేవునికి? అందుకని యజమానుడు ఏమంటున్నాడు, తోటమాలితో చెప్తున్నాడు, ఈ చెట్టుని నరికి. దీనివల్ల ఆ స్థలం అంతా, ఆ భూమి వృధాగా అయిపోతుంది. అలాగే ప్రభువు కొరకు ప్రజలను నడిపించని వారు, ప్రభువు కొరకు ప్రకటించని వారు, ఇతరులకు సువార్త ప్రకటించని వారి వల్ల కూడా ఈ భూమి అలాగే వృధా అయిపోతుంది అని మనం అర్థం చేసుకోవాలి. మన భయం ఏంటంటే, మనం ఎవరికో సువార్త చెప్తాం, వాళ్ళని జేఎన్సీ పైకపురానికి తీసుకొస్తే అయ్యగారు బాగుపడతారు, మనకేంటి అని మనం అనుకుంటాం. ఇదే మనకు వచ్చిన బాధ కదా. జనాల్ని మందిరానికి నడిపించటం వల్ల సేవకుడు బాగుపడతాడు, కానీ మనకేంటి అని మనం అనుకుంటాం. దేవుడు ఎవరికి ఇచ్చే ప్రతిఫలాన్ని వారికి ఇస్తాడు ఖచ్చితంగా. గమనించండి, నిర్గమాకాండం 17వ అధ్యాయంలో కూడా ఇశ్రాయేలీలు అమాలేకీల మీద యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు వీరి నిమిత్తం మోషే ప్రార్థన చేస్తా ఉన్నాడు. మోషే ఎప్పుడైతే చేతులు ఎత్తుతూ ఉన్నాడో, చేతులెత్తి విజ్ఞాపన చేస్తా ఉన్నాడో, ఇశ్రాయేలీలు గెలుస్తున్నారు. ఆ చేతులు బరువెక్కి, ఎందుకనంటే దాదాపుగా 100 సంవత్సరాలు 110 సంవత్సరాలు వయసు వచ్చేసింది అప్పటికే మోషేకు. ఆ వయసులో మరి ఆ చేతులు మెల్లగా బరువును బట్టి దిగిపోతున్నాయి కదా. అప్పుడు ఏం చేశారంటే, ఒక పక్కన హూరు, మరో పక్కన అహరోను ఆయన చేతులను ఎత్తిపట్టి ఉంచారు. ఎందుకనంటే ఇశ్రాయేలీలకి జయము రావాలని. అందుకనే ఇశ్రాయేలీలు జయం పొందుకున్నారు. మోషే ప్రార్థన బట్టి జయం పొందుకున్నారు. అలాగని చెప్పి హూరు అహరోనుల్ని దేవుడు విడిచిపెట్టేశాడా? లేదుగా. వారి సంతానము తరువాత యాజకులుగా, మనం చూస్తూ ఉంటాం. అందుకనే గమనించండి, పేరు కోసమో ఏదో ఉపయోగం ఉండను అడుగుతూ ఉంటాం చాలా చోట్ల. ఏమని? నాకేంటి ఉపయోగం? ప్రభువుని ప్రకటించే విషయంలో ఉపయోగం ఏంటంటే, కొన్ని ఆత్మలైనా కొంతమంది వ్యక్తులైనా నరకానికి వెళ్లకుండా ఉంటారు. గమనించండి, అవతల ప్రాణాలు పోతా ఉంటుంటే నువ్వు బకెట్ బిర్యానీ తింటా ఉంటుంటే నీకేం అనిపించలేదా? అసలు నీకేం భారం అనిపించలేదా? ఇప్పుడు వెళ్తున్నావు, ఇక్కడ నుంచి వెళ్ళంగానే హారికాకో జారాకో వెళ్తావు, బకెట్ బిర్యానీ తెచ్చుకుంటావు. అవతల సెకన్కి ఎంతమంది పడుతున్నారని చెప్పాను? 4. సెకన్కి ఎంతమంది చచ్చిపోతున్నారు? 2. 2 ప్రభువుని తెలుసుకోకుండా చనిపోతున్నారు. నీకు భారం లేదా? అందుకని దేవుని పని విషయంలో మనము నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన నమ్మకత్వం ఎంతవరకు తెలుసా? పక్కోళ్ళు ఎవరైనా వచ్చి మీటింగ్ పేపర్ ఇచ్చారనుకోండి, ఆ మీటింగ్ పేపర్ని కూడా మనం పంచం. ఎందుకంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారన్న అభద్రతా భావం. అంటే సువార్త తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారేమో, ఆ మీటింగ్ పేపర్లు తీసుకెళ్లి ప్రభువుని నమ్ముకొని ఇతరులకు ఇవ్వండి. నిజమే, వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు వెళ్తారు మీటింగులకి. అసలు మీటింగ్ పేపర్లన్నీ నువ్వు బిషప్ అజరాయలో మీటింగ్ జరిగిందంటే, ఈ మీటింగ్ జరిగితే ఈ మీటింగ్ పేపర్లో నెక్స్ట్ జరిగే మీటింగ్ లో పొట్లాలు కట్టి వాటిల్లో పల్లీలు అమ్ముతా ఉంటారు. దీన్ని బట్టి ఎంత భారం ఉందో మనకు అర్థం చేసుకోవాలి. చూడండి, ఎప్పుడైనా ఖచ్చితంగా పిల్లలు అంటారుగా,
దేవుడు ఇస్తాడు పిల్లల్ని. ఎందుకు ఇస్తాడంటే మిమ్మల్ని వాక్యం అందివ్వకుండా మందిరాల్లో ఇస్తాడు. అందుకని దేవుడే వాళ్ళకి లేస్ ప్యాకెట్ కూడా ఇవ్వాలి, ప్రార్థన చేద్దాం. అప్పుడు ఆ లేస్ ప్యాకెట్ ఆడి తింటా ఉంటే నిన్ను డిస్టర్బ్ చేయడు, నువ్వు వాక్యం వినొచ్చు. అందుకని పిల్లలు ఉన్న వాళ్ళు వాటర్ బాటిల్, లేస్ ప్యాకెట్, తురుతురే ప్యాకెట్లు తీసుకురండి. వాళ్ళు తింటా ఉంటారు, మీరు వింటా ఉండండి. అన్ని ప్లాన్ చేసుకోండి. అంతేగాని పిల్లోడు ఏడిపిస్తున్నాడు నేను రాలేనులే అనొద్దు, తప్పు. ఆడుందే ఏడిపీయటానికి, అల్లరి చేస్తున్నాడు ప్రసంగానికి ఏమైనా ఆడుందే అల్లరి చేయటానికి. ఆడు కాదు నేను చేస్తాను అల్లరి కదా. వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వండి. ఓ బిస్కెట్ వేస్తారు, అలా ఉంటారు వాళ్ళు. మన పని మనం చేసుకోవచ్చు కదా. అలాగని మీటింగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు గమనించండి. ఈ మీటింగ్లో అంతకు ముందు జరిగిన, ముందు వారంలో జరిగిన మీటింగ్ పేపర్లని పొట్లాలు కట్టిస్తున్నారు అంటే నువ్వు పేపర్లు పంచలా. నువ్వు దానికోసం ఎంతమంది శ్రమపడి, ఎంతమంది ఆ ప్రింటింగ్ కోసం ఎంతమంది ఖర్చు అయిపోయారో నీకు తెలియదు కదా. భారం ఉండటం లేదు ఈ రోజున జనాలు. చాలా సిగ్గుచేటు. క్రైస్తవుడికి భారం ఉండటం లేదు, దేవుని పని విషయంలో నమ్మకంగా ఉండటం లేదు. అందుకని ఉదయకాల సమయంలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన పని విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మరొక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుతూ ఉన్నాను, గమనించండి. 9:7. దేవా యెహోవా అబ్రామును ఏర్పరచుకొని కల్దీయుల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీలు, యెబూసీయులు, గిర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చున్నట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. అబ్రహాము ఎలాగా ఇక్కడ ఎంచబడ్డాడు గమనించండి. నమ్మకమైన మనస్సు గలవాడంట. హల్లెలూయా. మనం కూడా దేవుని వెంబడించేటప్పుడు నమ్మకమైన మనస్సు గలవారిగా వెంబడించాలి. ఆయన పని విషయంలో నమ్మకంగా ఉండాలి. అదే రీతిగా నమ్మకమైన మనస్సు గలవారిగా మనము ఉండాలి. ఎవరు వీళ్ళందరూ అంటే 7 దుష్ట జాతులు అన్నమాట. ఈ కనాను స్వాధీనపరుచుకునే క్రమంలో ఈ 7 దుష్ట జాతుల్ని వీళ్ళు నిర్మూలన చేయాలి, ఇశ్రాయేలీయులు. అందుకనే దేవుడు వీరికి గొప్ప ఆదరణ, బలాన్ని, శక్తిని ఇచ్చాడు. ఒక్క చోట ఒక్కొక్కరు ఎదురవుతా ఉన్నారు, గమనించండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన శారీరక బలహీనతకు సూచనగా ఉంటారు. వీరందరినీ ఎదిరించి వీరందరినీ నిర్మూలన చేసి ఇశ్రాయేలీయులు వారు వెళ్ళవలసిన కనానులోనికి వెళ్ళాలంటే వీటన్నిటిని ఎదిరించాలి, వీటన్నిటిని జయించాలి. గమనించాలి. జయించే వారికి ఏమిస్తాడు ఆయన? హల్లెలూయా. నమ్మకంగా ఉంటే ఏమిస్తాడు ఆయన? జీవ కిరీటం. హల్లెలూయా. ఆ రీతిగా వీటన్నిటిని జయించే వారిగా ఉండాలి అంటే గమనించండి, మనం నమ్మకమైన మనస్సు కలిగిన వారిగా మనం ఉండాలి. ఈ నమ్మకమైన మనస్సు అబ్రాము కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు రమ్మనంగానే వచ్చేసాడు. అక్కడికి వెళ్తే నాకేంటి లాభం, ఇకన్నీ విడిచిపెట్టుకొని వెళ్తున్నాను నాకేంటి అని అనుకోలేదు. ఇవన్నీ లెక్కలన్నీ అబ్రహాం వేసుకోలేదు. అందుకనే గమనించండి, ఎంతగా నమ్మాడు దేవుణ్ణి అంటే ఆ విధేయత, మారు మాట్లాడని విధేయత అబ్రహాములో మనం చూస్తూ ఉంటాం. అటువంటి విధేయతను బట్టి దేవుడు అబ్రహాముని ఎంతగా దీవించాడంటే ఆకాశ నక్షత్రాల్ని లెక్క పెట్టగలిగితే అబ్రహాము సంతతిని కూడా మనం లెక్క పెట్టచ్చు. సముద్రంలో ఇసుక రేణువుల్ని మనం లెక్క పెట్టగలిగితే అబ్రహాము సంతానాన్ని కూడా మనం లెక్క పెట్టచ్చు. అంతగా అబ్రహాముని ఆశీర్వదించాడు. అబ్రహాము ఏం తక్కువ, కేవలం విధేయత మాత్రమే కాదు, తన నమ్మకమైన మనస్సును బట్టి, మనస్సాక్షిని బట్టి దేవుణ్ణి అత్యధికంగా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే, అయ్యా లేక ఇచ్చావు, ఇతన్ని ఎందుకు ఇస్తానులయ్యా అని అన్నాడా? యోమనంగానే ఇచ్చేసాడు. ఇస్సాకును బహుశా అబ్రహాము బాగా ప్రేమించి ఉంటాడు. లేక పుట్టాడు కదా, దేవుడు వాగ్దానం చేసిన 25 సంవత్సరాల తర్వాత పుట్టాడు కదా
ఇంకా ఆయనకు బ్రూక్స్ నుంచి, హ్యామ్లేస్ నుంచి ఆడుకునే అన్ని, ఫస్ట్ క్రై నుంచి అన్ని తెచ్చిపెట్టి ఉంటాడు. కానీ ఏమన్నాడు దేవుడు? ఇచ్చేయి ఇస్సాకుని అంటే మారు మాట్లాడలేదు. ఇక్కడ విధేయత మాత్రమే కాదు, దేవుని పట్ల అబ్రహాముకి ఎంత ప్రేమ ఉందో మనం అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి అబ్రహాముకి ఇక్కడ ఇవ్వబడిన సాక్ష్యం ఏంటో గమనించండి. నమ్మకమైన మనస్సు కలిగిన వాడు. హల్లెలూయా. ఆ రీతిగా నమ్మకమైన మనస్సును ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండాలి. మరొక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. హెస్కేలు గ్రంథము 48వ అధ్యాయము. హెస్కేలు గ్రంథము 48వ అధ్యాయము 11వ వచనము. ఇది సాదోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకుల దగును. ఎలయనగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచి పోలేదు. గమనించండి, దేవునికి ప్రతిష్ఠించబడిన వారు ఈ నమ్మకమైన వారు. అంటే మిగిలిన ఇశ్రాయేలీయులు విడిచిపెట్టేశారేమో, ఈ యాజక సమూహం లేకపోతే యాజక గోత్రమైన లేవీలు, వారిలో ముఖ్యంగా ఈ సాదోకు వంశీయులు ఆయనను విడిచిపెట్టలేదు. అటువంటి నమ్మకత్వాన్ని మనము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాలలో మనం దేవుడిని విడిచిపెట్టేస్తాం. చిన్న చిన్న కారణాలకు దేవుడిని విడిచిపెట్టేస్తాం. ఏమంటాం? దేవుడు మాకు ఏం చేశాడండి అంటాం. వాస్తవానికి దేవుడు మనకి ఏం చేశాడనేది తర్వాత, కానీ దేవుని కోసం మనం ఏం చేశాం ఆలోచించాము ఎప్పుడైనా? అబ్రహాం లింకన్ ఒక మాట అంటాడు, దేశం నీకేం చేసింది, ఏ పథకం ఇచ్చిందని కాదు, దేశానికి నువ్వేం చేసావు ఆలోచించు అంటాడు. అలాగే ఈరోజు విశ్వాసి కూడా ఆలోచించాలి. దేవుడు నీకేం చేశాడు, నాకేం చేశాడు కాదు, అసలు దేవునికి మనం ఏం చేశాం. వాస్తవానికి పౌలు భక్తుడు చేసినట్టు మనం చేయగలుగుతున్నామా? ఆయన ఏదైతే లాభమో వాటన్నిటిని ఎలాగ ఎంచుకున్నాడు? పెంటగా ఎంచుకున్నాడు. గమనించండి, వాటన్నిటిని విడిచిపెట్టుకోవటానికి ఇష్టపడ్డాడు. ఏదైతే లాభమో కదా. అందుకని ఈ రోజున లాభమే కావాలి క్రైస్తవుడికి. లాభాన్ని విడిచిపెట్టడు. లాభం కావాలి కాబట్టి బెంచ్ సర్కిల్ చుట్టూ ఏ ఆడిటోరియం ఖాళీగా ఉంటుందో అక్కడ ఈవినింగ్ సర్వీస్ పెట్టాలి. ఎందుకని? అది లాభకరం ఈ రోజున కదా. విగ్రహారాధికులు, ప్రభుని ఎరగని వారి దగ్గరికి ఒక సాయంత్రం వెళ్ళి నీ సొంత ఖర్చులతో నువ్వు ఖర్చు అయిపోయి నీ లాభాన్ని నువ్వు విడిచిపెట్టుకొని. గమనించండి, ఈ రోజున విశ్వాసులను అపవాది ఎలా బంధించేస్తాడంటే, అప్పు చేసావు కదా, ఈ అప్పు తీర్చడానికి నువ్వు ఓవర్ టైం చెయ్యి అంటాడు. దేవుని పని చేయనివాడు. ఓవర్ టైం చెయ్యి, ఆదివారం అందరికి సెలవు కదా, నువ్వు కష్టపడి నీకు ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి. మందిరం ఏముంది, ఎప్పటికైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వెళ్ళలేకపోతే కనీసం ఆన్లైన్లోనైనా చూడొచ్చు. ఎక్కువైపోయారు ఈ మధ్య ఆన్లైన్లో చూసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కానుకేసేవాళ్ళు. ఇది తెలిసి వాళ్ళు ఏం చేస్తున్నారు? క్యూఆర్ కోడ్ పెద్దగా కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఎందుకని? ఇలా అన్న వెంటనే స్కాన్ అయిపోవాలి. మందిరానికి వెళ్ళవసరం లేదుగా, వెళ్ళకపోయినా పర్లేదు అనుకుంటారు. అందుకని గమనించండి, మనము ఆయన కొరకు ప్రతిష్ఠించబడి ఆయన కొరకు మనం నమ్మకంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, మరొక మాటను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 45వ వచనము. 24వ అధ్యాయము 45వ వచనము. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? నమ్మకమైన వాడు. ఇంటి వారికి అన్నం పెట్టేవారు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఇంటి వారికి అన్నం పెడతాం అంటే, ఇల్లు అంటే సంఘం, సంఘానికి అన్నం పెడతాం అంటే వాక్యం అనే ఆహారాన్ని అందించే వాళ్ళు ఎవరో? సంఘ కాపరి. సంఘ కాపరి సంఘానికి ఇటువంటి ఆహారాన్ని పెట్టాడు అంటే ఖచ్చితంగా నమ్మకస్తుడు అని అర్థం కదా. 4 జోకులు చెప్పి నవ్వించి కవిచ్చి పంపించేశాడు అనుకోండి, అది ఆహారమేనా? ఆహారం కాదు. ఈ రోజున టీవీలో ప్రసంగాలు మీరు గమనించండి, సగం డైలీ సీరియల్లే చెప్తారు. అఫ్ కోర్స్ సబ్జెక్ట్ చెప్తే మనం పక్క ఛానల్లోకి వెళ్ళిపోతాం. 60 ఛానళ్ళు ఉన్నాయిగా క్రైస్తవ ఛానల్ టీవీలో. సబ్జెక్ట్ చెప్పే ఛానల్ మనం ఏం చేస్తాం?
పక్కెళ్ళిపోతాం. అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది అని నవ్వించి కవించి డైలీ సీరియల్ అన్నీ చెప్పారనుకోండి, అబ్బా అది అద్భుతం, అబ్బా ఏం చెప్పాడంట, ఏం చెప్పాడు అబ్బా ఏం చెప్పాడు నీకు తెలియదు, ఆయనకి తెలియదు. డైలీ సీరియల్లే చెప్తాడు కదా. ఇంకా అదే ఇదిలో ఉంటున్నారు జనాలు. అంటే ఇవన్నీ కూడా మన దృష్టిని మన లక్ష్యం వైపు వెళ్లకుండా మనల్ని పక్కకు తప్పించేయటం. చెప్పానుగా, మన పని ప్రకటించకుండా అపవాది ఏం చేస్తాడంటే రకరకాలుగా పక్కకి తప్పించేస్తాడు. వాస్తవానికి ఇంత ఒక పీజీయో లేకపోతే ఒక డిగ్రీయో చదివాక సేవకు రమ్మంటే మనిషిని వస్తాడా? చదివాం కాబట్టి దీనికి సంబంధించింది ఏదో కొంత సంపాదించని అనుకుంటాడు. కానీ వాస్తవంగా దేవుడు మనల్ని ఉంచిందే ఆయన ప్రకటించడం కోసం. అందుకే చెప్పాగా, చదువు మనకి సంస్కారం నేర్పిస్తుంది. రూపాయి ఎలాగైనా వస్తుంది. జనాలు ఏమనుకుంటున్నారు, చదివితేనే రూపాయి వస్తుంది అనుకుంటున్నారు. ఇదే పొరపాటు ఈ రోజు. చదివితేనే రూపాయి రాదు. రామోజీరావు ఏం చదువుకున్నాడు? రామారావు అంటే బిఏ చదివాడు గుంటూరులో. రామోజీరావు ఏం చదువుకున్నాడు మరి? చదువుకి డబ్బు సంపాదనకి సంబంధం లేదు ఈ రోజు, ఉండదు కూడా ఎప్పుడు. చదువు ఎందుకంటే మనకు విలువలు నేర్పించడం కోసం కదా, మనకు విలువలు నేర్పించడం కోసం. అది మనం ఎలా చూస్తున్నాం? చదివితేనే ఇది ఒక ఆదాయ మార్గం అనుకుంటున్నాం మనం. అందుకని అది చదువుతాడు, సర్టిఫికేట్ ఉంటుంది, స్కిల్ ఉండదు. స్కిల్ లేకపోతే ఉద్యోగాలు వస్తాయా? రాదు. స్కిల్ ఉన్నవాడికి ప్రతి చోట ఉద్యోగం రెడీగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే మార్కుల కోసం ఆన్లైన్లో కాకబట్టి మార్కులు తెచ్చుకుంటారు, కానీ సబ్జెక్ట్ తెచ్చుకో. సబ్జెక్ట్ ఉంటే నువ్వు ప్రపంచంలో ఎక్కడైనా బతుకుతావు. అమెరికా ఎంతమందిని వెనక్కి పంపించేసింది? అంతమందిని వెనక్కి పంపించేసింది అంటే సబ్జెక్ట్ లేని వాళ్ళు పంపించేసింది. సాఫ్ట్వేర్ అంటూ వెళ్ళి అక్కడ తెలుగు సినిమాలు ఆడించుకునే వాళ్ళు వెనక్కి పంపించేసింది. అంతేగాని అమెరికా ఏమి కఠినం కాదు, సబ్జెక్ట్ ఉన్నవాడు ఉంచింది. మన వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళి తెలుగు సినిమాలు ఎక్కడి నుంచి తెప్పించి అక్కడ ఆడించుకుంటున్నారు. చూడండి, వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. వీళ్ళని వెనక్కి పంపించేసి, అబ్బాయి మీ వేషాలు అయిపోయినాయి, వెళ్ళిపోండి, మీరు సినిమాలు అక్కడైనా ఆడించుకోండి అని వాళ్ళు పంపించేసింది. అది మనమేమనుకుంటామంటే అమెరికా చూడండి ఎంత కఠినంగా ఉందో. సబ్జెక్ట్ ఉన్నవాడికి ప్రపంచంలో అన్ని వేళలా ఉద్యోగం ఉంది, అందులో ఏ సందేహం కూడా లేదు కదా. చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి, అందుకని మేము అప్లై చేయలేదు అంటారు. నీకు ఎన్ని కావాలి? ఒకటే కాదు. ఒకటి ఉందా లేదో చూసుకో అక్కడ. ఇప్పుడు డిఎస్సి వచ్చింది, ఎలక్షన్ డిఎస్సి. డిఎస్సి కోసం బిఎడ్ వాళ్ళు రాస్తారు కదా, పోస్టులు తక్కువ ఉన్నాయి అని అప్లై చేయలేదండి. ఆహా, నీకు కావాల్సింది ఒక్కటేగా, దానికోసం నువ్వు ప్రయాసపడు, నీకు వస్తుంది కదా, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు కంగారు? విషయం ఏంటంటే ఏదో ఆడతా పాడతా వెళ్ళావు కాలేజీకి ఏ రోజు వెళ్ళలేదు, వెళ్ళినా సరే లెక్చరర్ల మీద సెటైర్లు వేసావు. సెటైర్లు వేసినోడికి సబ్జెక్ట్ ఎలా వస్తుంది? రాదు కదా. అందుకని ఇప్పుడు ఉద్యోగం కూడా రాదు. అది ఎందుకంటే గురువులు చాలా గొప్ప వాళ్ళండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే 9 విద్యలు నేర్పుతాడు, నీకు 10వ విద్య నేర్పడు. ఎందుకంటే నువ్వు 9 నేర్చుకున్నాక ఆయనకి 9 తెలుసు, నాకు 9 తెలుసు ఏంటంటే అంటావు కదా. అందుకని నీకు 9 నేర్పుతాడు, 10వది ఆయన దగ్గర పెట్టుకుంటాడు. నువ్వు 9 వచ్చినాయి అని అలా అన్నప్పుడు ఆయన 10వ తెస్తాడు. అదే బ్రహ్మ విద్య. అప్పుడు నువ్వేమనుకుంటావు? అమ్మో గురువు గారు ఎవరేవో అనుకుంటావు. అందుకని టీచర్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరేమనుకుంటారు? అని ఎలాగైనా ఉండొచ్చులే అని చెప్పి జోకులు వేస్తా ఉన్నారు అనుకోండి, సబ్జెక్ట్ రాదు. చాలా జాగ్రత్తగా చదవాలి. ఎలా చదవాలి? సబ్జెక్టులో మనం బాగా నేర్చుకుని సబ్జెక్ట్ని బాగా వంట పట్టించుకునేలాగా చదవాలి. ఈరోజు అంతా మార్కులు 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 అయిపోయి, అందుకనే మార్కులు ఉంటున్నాయి కానీ జనాల్లో మార్పు రావట్లేదు. చాలా జాగ్రత్తగా చదవాలి చదివేవాళ్ళు. పిల్లల్ని అలాగే ప్రోత్సహించండి. అర్థమవుతుందా? బాగా దాన్ని బట్టే వాళ్ళు ప్రభువుకి ప్రయోజకులుగా మారుతారు. హల్లెలూయా. అందుకని ఇప్పుడు సంఘ కాపరి కూడా ఏం చేయాలి? సంఘానికి అన్నం పెట్టే విషయంలో, వాక్యం అనే ఆహారాన్ని అందించే విషయంలో నమ్మకంగా ఉండాలి. గమనించండి, నమ్మకంగా ఉండాలి. అప్పుడే వాస్తవానికి గొర్రెలు బలిష్టంగా ఉండి అవి ఇంకా వృద్ధి చెందుతాయి. ఎందుకని? ఆహారం వాటికి ఉంది కాబట్టి.
సమృద్ధి అయిన ఆహారం వాటికి ఉంది కాబట్టి గమనించండి. ఆ విషయంలో నమ్మకంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుని ఇల్లంతటి విషయంలో నమ్మకస్తులు అనే సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. దేవుని ఇల్లంతటి విషయంలో ఎవరు పొందుకున్నారు ఇటువంటి సాక్ష్యం అంటే మోషే పొందుకున్నాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనంలో గమనించండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాట, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. గమనించండి, మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అప్పటి వరకు రాజభవనాల్లో ఉన్నాడేమో, సడన్ గా ఆ ఎడారిలోకి వెళ్ళిపోవాలి అంటే వెళ్ళిపోయాడంతే. అప్పటి వరకు ఎడారిలో గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడేమో, నువ్వు వెళ్ళి రాజుగారి దగ్గర నిలబడాలి, రాజుని ఎదుర్కో, రాజుని ఎదిరించు, నా ప్రజలను పంపించు అని చెప్పు, ఇది నా మాటగా చెప్పు అంటే దానికి కూడా విధేయత చూపించి వెళ్ళాడు మోషే. గమనించండి. అందుకని దేవుని ఇల్లంతటిలో మోషే ఎవరు? నమ్మకస్తుడు. అందుకని విశ్వాసులమైన మనము కూడా అన్ని విషయాలలో నమ్మకంగా ఉండాలి. శోధనల్లో, శ్రమల్లో నమ్మకంగా ఉండాలి. చిన్న చిన్న విషయాలలో, వ్యక్తిగత విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుని పని విషయంలో నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన మనస్సాక్షిని మనం కలిగి ఉండాలి. ఆయన దృష్టిలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన ఏమంటాడు? మనల్ని బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. హల్లెలూయా. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు కదా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. అటువంటి మేళ్లతో, ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి నాయన మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. రాజా, అన్ని విషయాలలో మేము నమ్మకం ఉండులాగిన సహాయం చేయండి. ప్రతి బలహీనతను దూరం చేయండి, మీ కృపతో నింపండి. ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. దీవించి ఆశీర్వదించండి నాయన. నిన్ను ప్రకటించే విషయంలో, నీ కొరకు వాడబడే విషయంలో మేము నమ్మకంగా ఉండలాగిన సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి అయ్యా. దైవజనులు, బిషప్ అయ్య గారి పరిచర్ను మీరు దీవించండి. నూతన ప్రాంతాలలో విస్తరించబడలాగిన సహాయం చేయండి. వారికి దీర్ఘాయును దయచేయండి. వారి చేతులను బలపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. సహకారులను, సంఘ సభ్యులందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.